హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మిడిల్ క్లాస్ అమ్మాయి చిట్కాలు. మళ్ళీ మన గార్డెన్లోకి వచ్చేసామండి. ఈరోజు పొనగంటి ఆకు చాలా ఉంది. పొనగంటి ఆకు కూర చేసుకుందామని నేను హార్వెస్ట్ చేస్తున్నాను, మీరు కూడా చూసేయండి. ఇది చూడండి ఫ్రెండ్స్, పొనగంటి ఆకు ఇది చాలా మంచిది మన కంటికి. ఇవి వారంలో 2-3 టైమ్స్ తింటే మన కళ్ళు సైట్ ఉన్న వాళ్ళు అట్లాంటి వాళ్ళకి సైట్ కూడా కొంచెం తగ్గుతుంది. ఇవి న్యాచురల్గా ఊరికే పెరిగిపోతాయి మన గార్డెన్లో. ఇవి చూడండి ఇట్లా వస్తుంది పొనగంటి ఆకు. ఇవి చూసారా కణుపులు, ఈ కణుపులకి వేర్లు వస్తాయి అన్నమాట. ఇవి పాతుకుంటే మళ్ళీ మనకి ఫ్రెష్గా ఆకులు రెడీ అయిపోతాయి. మళ్ళీ ఓన్లీ ఈ ఆకుల్ని యూజ్ చేసుకుంటాం మనం. ఈ కూర కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు హార్వెస్ట్ చేసేద్దాం. ఈ మొక్క చాలా ఈజీగా పెరుగుతుంది. ఈ మొక్క ఏంటంటే ఒక్కసారి మన గార్డెన్లో పెట్టుకుంటే అది ఇంకా హార్వెస్ట్ చేసుకుంటూనే ఉండొచ్చు, అంత బాగా వస్తుందన్నమాట హార్వెస్టింగ్కి. చిన్నపిల్లలు కూడా తింటే చాలా మంచిది. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇది ఇంకో డబ్బు, దీంట్లో కూడా వేసుకున్నాను. ఇది చూడండి ఎంత బాగా వచ్చిందో. పొనగంటి కూర హార్వెస్ట్ చేస్తాను ఫ్రెండ్స్. ఇదిగోండి ఇంత కూర వచ్చింది, మనకి చాలా కూర వచ్చింది. ఇవి మనకి ఈరోజు పప్పు, మనకి పెసరపప్పు వేసుకొని చేసుకుంటే చాలా బాగుంటుంది. అలాగే మా పాప వచ్చింది. మా పాప ఇక్కడ మిర్చీలు ఉన్నాయి కోస్తానంటుంది. పిల్లలతో హార్వెస్ట్ చేపిస్తాను, ఎందుకంటే వాళ్ళకి కూడా ఎక్కడ నుండి వచ్చింది, అలా పండుతున్నాయి అని తెలియాలి. వాటి వాల్యూ తెలిసినప్పుడు ఫుడ్ వాల్యూ కూడా వాళ్ళకి తెలుస్తుందని హార్వెస్ట్ చేపిస్తాను. ఇక్కడ నేను ఒక చిన్న టబ్లో మామూలుగా మనకి మిగులుతాయి కదా ఎండుమిరపకాయ గింజలు, అవి వేసాను. అవి వేస్తే నాకు ఇదిగోండి మొక్కలు వచ్చినాయి పక్కనే. వాటిని ఇక నేను మార్చలేదు, అవే పెరిగినాయి. ఇలా మన ఇంట్లో ఉన్న వాటితోనే మనం సీడ్స్ లేకుండా చాలా చేసుకోవచ్చు. అవి కూడా టిప్స్ అవన్నీ మన ఛానల్లో పెడతాను, చూద్దురు. ఇప్పుడు అయితే హార్వెస్ట్ చేస్తుంది. దీంట్లో ఇప్పుడు గులాబీ మొక్క ఉంది, తనకు అదే భయం ముళ్ళు పుచ్చుకుంటాయని. ఈ పచ్చిమిరపకాయలు ఏంటంటే మనకి దాక్కుంటాయి ఫ్రెండ్స్, వెతుక్కోవాలి మనం. గ్రీన్ కలర్లో ఉంటాయి కదా, వెతుక్కోవాలి. అలాగే గులాబీ మొక్కను కూడా నేనేం చేస్తానంటే, ఇది బాగా పెరిగింది, ఒక స్టెమ్ కత్తిరించి పక్కన దాంట్లో పెట్టాను. 2 days చూడాలి అది ఎట్లా ప్రాపగేట్ అవుతుందో. ఇంకో 2 పచ్చిమిరపకాయ చెట్లు ఉన్నాయి, వాటికి కూడా వెతుకుతుంది కాయలు ఏమైనా ఉన్నాయని చెప్పి. ఇదిగోండి ఫ్రెండ్స్, మన తోటలో ఉంది పొనగంటి కూర, ఎంత ఆకొచ్చింది. అలాగే పచ్చిమిరపకాయలు. ఇలాగే నాలాగే మీరు కూడా చిన్న గార్డెన్ పెంచుకొని మీరు కూడా హార్వెస్ట్ ఎంజాయ్ చేయండి. గార్డెనింగ్ చాలా బాగుంటుంది. అలాగే మన వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కొలీగ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.